స్వాగతం అండి. ఈరోజు దీపావళి కనుక బ్రాహ్మీ ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ మంచి రోజున నేను ఒక దీపావళికి సంబంధించిన ఒక కథ చదువుకుంటాం పిల్లల కోసం. ఈ కథ పిల్లలకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క ట్రెడిషన్స్ గురించి వాళ్ళకి కొంచెం అంటే తెలిపే కథ అన్నమాట. ఈ కథలో ఈరోజు మనం దీపావళి కనుక దీపాలు పెడతాం కదా! ఇంచుమించు ఆ విషయాలన్నీ దీంట్లో ఈ కథలో వస్తాయి. కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పేరు 'మను మట్టి బొమ్మలు'. మను అనేది ఈ కథ యొక్క ముఖ్యమైన పాత్ర పేరు. అతను ఒక చంటబ్బాయి. సో, మను మట్టి బొమ్మలు. కథ ఏంటో చూద్దాం. మంచంలో పడుకుని ఉండే మను బయటకు చూశాడు. సూర్యుడు ఎప్పుడో ఉదయించాడు. అతడు ఇంకా ముందే నిద్రలేస్తాడు. కానీ నిన్న రాత్రి చాలా ఆలస్యంగా పడుకున్నాడు. నిన్న కుండల వాము కాల్చిన రోజు. వాము కాల్చటం అంటే ఇంటిల్లపాదికి ఎంతో పని. మను మను వాళ్ళ తాత, నాన్న కుండలు చేస్తారు. మను కూడా ఆ పని నేర్చుకుంటున్నాడు. అది తేలికైన పనేమీ కాదు. కుండలు బాగా చెయ్యాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. వానాకాలంలో వామును కాల్చలేరు కాబట్టి కుమ్మరులకు అవి దీర్ఘ సెలవులు. ఇప్పుడు వానాకాలం అయిపోయింది. మబ్బు తునక అన్నది లేకుండా ఆకాశం నిర్మలంగా ఉంది. ఈ వారమంతా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఈరోజు మను తాతతో పాటు నది దగ్గరికి వెళ్ళి వండ్రు మట్టి తేబోతున్నాడు. వారాంతంలో కుండలను పట్నంలో ఉన్న బజార్లో అమ్మటానికి వెళ్ళేటప్పుడు తనని కూడా తీసుకెళ్తానని వాళ్ళ నాన్న చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు ఈ దృశ్యంలో మనకు ఏ పాత్రలు కనిపిస్తున్నాయి? మను ఉన్నారు. మనుకొచ్చి ఒక తాతగారు ఉన్నారు. వాళ్ళ నాన్న తాతల కాలం నుంచి కుండలు తయారు చేస్తారు. ఈ మట్టి కుండలు ఉంటాయి కదా! అది తయారు చేస్తారు. వారు వంశపారంపర్యంగా మట్టి కుండలు చేస్తారన్నమాట. ఇప్పుడు వానాకాలంలో వాళ్ళు పని చేయరన్నమాట. ఎందుకంటే కుండలు చేశాక వాటిని ఎండబెట్టాలి కనుక అది అప్పుడే గట్టి పడుతుంది. ఆ మట్టి గట్టి పడుతుంది. అది కాల్చాలి. సో, వాళ్ళొచ్చి వానాకాలంలో పనులు చేయరు. వాన లేనప్పుడు మంచి ఎండగా ఉన్నప్పుడు వారు ఎక్కువ పని చేస్తూ ఉంటారన్నమాట. ఆ చేసిన కుండలు మళ్ళీ పట్నంకెళ్ళి బజార్‌లో వెళ్ళి అమ్ముతారు. ఇది మను వచ్చి ఇప్పుడు చిన్న పిల్లాడు. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, తాతయ్య గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. వాళ్ళ వంశపార్యంగా వచ్చే పనిని నేర్చుకుంటున్నాడు. కుండలు తయారు చేసే కళలోని ప్రాథమిక అంశాలను మను ఆపాటికే నేర్చుకున్నాడు. మను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆడుకోటానికి అతడికి ఒక మట్టి ముద్ద ఇచ్చారు. తన చిట్టి చేతులతో దానిని అతడు పిసికేవాడు. 3 సంవత్సరాలప్పుడు దానిని ఉండగా చేయమన్నారు. మను అతడి కంటే సంవత్సరం పెద్దదైన సుష్మా అక్క బడి నుంచి వచ్చిన తరువాత మర్రి చెట్టు కింద కూర్చుని మట్టి ముద్దతో చిన్న చిన్న ఉండలు చేసేవారు. కొన్ని ఉండలు వంకరంగా ఉండి అరచేతిలో సరిగ్గా కూర్చునేవి కావు. కొన్ని ఉండలు చక్కగా గుండ్రంగా ఉండేవి. చల్లగా ఉండే మట్టి ముద్దను వేసవిలో తాకటం అంటే మనుకి ఎంతో ఇష్టం. ఇప్పుడు మనుకి ఈ దృశ్యంలో ఒక అక్క ఉంది అని అర్థమవుతోంది. ఈ అక్క పేరు సుష్మా అన్నమాట. ఇప్పుడు మను వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ తాతయ్య గాని చిన్నప్పుడే వాళ్ళకి ఈ వృత్తి రావాలనేసి ఆ మట్టి అంటే కుండలు చేసేది మట్టితో కదా! ఆ మట్టిని ఇచ్చి చిన్న వయసులోనే 3 ఏండ్లప్పుడే మట్టినిచ్చి అది వాళ్ళు అరిచేతిలో పెట్టుకొని ఉండలు చేయమంటారు.
ఆ ఉండ్రలు వాళ్ళు పసిపిల్లలు కదా! చిన్న పిల్లలు కదా! వాళ్ళకి అది సరిగ్గా రాదు ఒక్కోసారి. ఉండ్రంగా రాదు. ఉండ్రం అంటే రౌండ్ షేపు. అలా రాదు. అయినా వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఆ మట్టి తడితో ఉన్నప్పుడు ఒకలాంటి చల్లగా ఉంటుంది కదా! అది ఎక్కువ ఇష్టం అన్నమాట మనుకి. అదే ఇక్కడ చెప్తున్నారు. అది వీళ్ళిద్దరూ అక్క, మను ఇద్దరు మట్టి పెట్టుకొని కున్ ఆడుకుంటారు కనుక అది వాళ్ళిద్దరి యొక్క జీవిత శైలి అన్నమాట. వాళ్ళు కుండలు చేసుకునేవాళ్ళు కదా! ఎక్కువ మట్టితో ఆడుకుంటూ ఉంటారు. చలికాలంలో దాని జోలికి వెళ్ళేవాడు కాదు. కానీ బొమ్మలు తయారు చేయటంలో అమ్మకి సహాయపడేవాడు. లావుపాటి వ్యక్తులు, పొడవాటి మహిళలు, కుక్కలు, జింకలు, గుడ్లగూబలు, బండి వంటి బొమ్మలను చేసేవాళ్ళు. మట్టితో 4 అడుగుల పొడవాటి బలపం చేసి వాళ్ళ అమ్మ దాంతో అందమైన గంటను తయారు చేసింది. అమ్మ పిలుపు విన్న మను మంచం మీద నుంచి ఒక్క దూకు దూకాడు. కొంచెం ఉంటే ధాన్యంతో నిండుగా ఉన్న కుండకి కొట్టుకునేవాడే. ఇంట్లో ఉండే రకరకాల కుండలకు మను ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాడు. కుండలు, టీ తాగే మట్టి కప్పులు, పూల కుండీలు, పెరుగు తోడు వేసే తొట్టెలతో వాళ్ళ చిన్న చిన్న గుడిసె కప్పు దాకా పేర్చి ఉంది. అమ్మ చేసిన అందమైన బొమ్మలన్నీ ఒక మూల ఉన్నాయి. ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వస్తువులు తయారు చేస్తారు ఆ మట్టితో అన్నది మనకి కొంచెం తెలుస్తుందనమాట. ఎటువంటి వస్తువులు చేస్తారు వాళ్ళు? వ్యక్తులు అంటే మనుషులు ఆకారంలో ఉన్న బొమ్మలు, పొడవాటి మహిళలు, కుక్కలు అంటే అనిమల్సు, అన్ని రకాల అనిమల్సు, హ్యూమన్ బీయింగ్స్ షేప్స్ అన్నీ చేస్తారనమాట. పూల కుండీలు అన్నీ ఉంటాయి. వాళ్ళ ఇంటి నిండా బొమ్మలు తయారు చేసుంటారు. మను వాళ్ళ అమ్మగారు కూడా బొమ్మలు చేస్తారు. ఒక్కోసారి వాళ్ళ ఇల్లు పూరె గుడిసె కనుక వాళ్ళ ఇంటి మొత్తం ఈ బొమ్మలుంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనుకి స్థలం సరిపోక కాళ్ళు తగులుతుంది అన్నమాట. పండగల సమయంలో అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ చేసిన వినాయకుడు, లక్ష్మీ బొమ్మలను కొనుక్కునేవారు. దీపావళి ముందు మను, సుష్మలు చేసిన ప్రమిదలు ఇంటిలో సంచులు నిండా పేర్చి ఉండేవి. మను మాకు కొన్ని ప్రమిదలు ఇవ్వు అని అతని మిత్రులు అడిగేవాళ్ళు. వాళ్ళ కోసం అతడు కొన్ని ప్రమిదలు ఎక్కువ తయారు చేసేవాడు. తన చేతులతో చేసిన వాటిని మిత్రులకు బహుమతిగా ఇవ్వటం మనుకి సంతోషంగా ఉండేది. మట్టి ముద్ద నుంచి అద్భుతమైన వస్తువులను అందరూ తయారు చేయలేరు. అది మన చేతుల్లో ఉన్న ప్రత్యేక నైపుణ్యం అని అంటూ స్నేహితులకు ఇవ్వమని అమ్మ కొన్ని బొమ్మలు ఇచ్చేది. వేసవిలో వాళ్ళ గుడిసె చల్లగా ఉండేది. మను వల్ల స్నేహితులు వీళ్ళు చాలా రకాల బొమ్మలు చేస్తారు కాబట్టి, మను మాకు కూడా కొంచెం కొన్ని ప్రమిదలివ్వు, మాకీ బొమ్మలివ్వు అన్నట్టు అడుగుతూ ఉంటారనమాట. ఈ మను వచ్చి అందుకనేసి తన స్నేహితులకు కొంచెం ఇలాంటివి షేర్ చేసుకోవాలి, ఇవ్వాలి అనే ఫీలింగ్‌తో తను కొంచెం ఎక్కువ చేస్తారనమాట. ప్రమిదలు కానీ, బొమ్మలు కానీ కొంచెం ఎక్కువ తయారు చేస్తారు. వాళ్ళ స్నేహితులకు పంచడానికి. మరి మను వాళ్ళ అమ్మ కూడా స్నేహితులకు ఇవ్వు, అది అందరూ చేయలేరు. అంటే బొమ్మలు చేయడం కూడా ఒక కళ గదా! అది అందరూ చేయలేరు. అది అందరికీ ఆ నైపుణ్యం ఉండదు. కాబట్టి ఇవ్వులే అన్నట్టే చెప్తుందావిడ. వానాకాలంలో రేకు కప్పుపై పడే చినుకులు మెషిన్ గన్ కాల్పుల మాదిరి ఉండేవి. చలికాలంలో తాత కుండలన్నింటినీ బయటకు తీసి మళ్ళీ ఎర్ర రంగు పూసేవాడు. బయట కుండల బట్టీలో ఇంకా చాలా కుండలు ఉన్నాయి. వాటిని ఉంచటానికి స్థలం లేదు. మార్కెట్‌కి వెళ్ళి వచ్చిన తరువాత కుండలు నిల్వ చేయటానికి ఒక గుడిసె కడతాను.
మను ఇప్పుడు పెద్ద పిల్లవాడయ్యాడు. ఈ పనిలో నాకు సహాయపడతాడు. మను వంక నవ్వుతూ అన్నాడు నాన్న. పెద్ద పిల్లవాడు అనటంతో మనుకు చాలా గర్వంగా అనిపించింది. ఛాతీ ఉబ్బించుకుని నవ్వుతున్నాడు. ఇప్పుడు వానాకాలం కాబట్టి అది వాళ్ళు ఆహ్, అంటే వాళ్ళది పూరి గుడిసె కదా! వాళ్ళకి చలిగా అనిపిస్తుందనమాట. సో, మను అనుకుంటాడు ఈ కుండలన్నీ పెట్టేదానికి ఒక ఎక్స్‌ట్రా రూమ్ లాంటిది కట్టాలా అని అనుకుంటారు. వాళ్ళ నాన్నగారు అంతా. అది గురి దాని గురించి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ముఖం కడుక్కోడానికి బయటకు వచ్చి బకెటు నీళ్లు తీసుకున్నాడు. వేప పుల్లను నమిలి పళ్ళు రుద్దసాగాడు. ఆ చేదుకి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. తొందరగా నోరు పుక్కిలించి ఊశాడు. తాజా మట్టి వాసన వచ్చి మట్టి కప్పులోంచి తియ్యటి టీ తాగుతున్న మనుకి నోటిలోని చేదుతనం పోయింది. వేడివేడి రొట్టెను తుంచి టీలో ముంచుకొని తినసాగాడు. మను త్వరగా రా! ఆలస్యమవుతుంది. సూర్యుడు చుర్రుమనక ముందే మనం వెళ్ళాలి తాత పిలిచాడు. అతడు తెల్లటి పెద్ద తలపాగా చుట్టుకొని ఉన్నాడు. చేతిలో పొర ఉంది. చాలా ముసలివాడైనప్పటికీ ఊళ్ళో అందరికంటే తాతే వేగంగా నడుస్తాడు. ఈ దృశ్యంలో మను వచ్చి వాళ్ళ తాతగారు త్వరగా రా మనం బయలుదేరాలి బయట వెళ్ళాలి సూర్యుడు రాకముందే అంటే ఎండ రాకముందే ఎక్కువ వేడి కదా ఎండ ఎక్కువ ఎర్లీ మార్నింగ్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది మధ్యాహ్నం అయ్యే కొద్దీ వేడిగా అవుతుంది కదా ఎండగా ఉంటుంది త్వరగా రా మనం బయలుదేరాలి అంటాడనమాట మను ప్రొద్దున ప్రక్రియ మీరు చూస్తే మను ఏం చేస్తున్నాడు మీరందరూ టూత్ బ్రష్లు పేస్ట్లు వాడతారు మను వచ్చి వేప పుల్ల వాడుతున్నాడు అంటే తన పళ్ళు తోమడానికి వేప పుల్ల వాడుతున్నాడు వేప పుల్ల చాలా మంచిది అన్నమాట అది మన పూర్వీకులు వేప పుల్లతోనే పళ్ళు తోమేవారు ఇప్పుడు మనకి పేస్ట్లు అవన్నీ ఉన్నాయి వేప పుల్లతో తను పళ్ళు తోమి తర్వాత తన టిఫిన్ చూడండి ఒక కప్పు టీ ఒక రొట్టె ఇలాంటివే తింటున్నాడనమాట. అందులో మనం గమనించాల్సింది వాళ్ళ తాత వచ్చి ముసలాయనైనా అందరికంటే వాళ్ళ ఊర్లో చాలా వేగంగా నడుస్తాడంట. అంటే వాళ్ళ తాత అంత యాక్టివ్ అన్నమాట. ధాన్యం నిల్వ చేసే కుండలు ఎలా తయారు చేయాలో అతని నుంచి నేర్చుకోవటానికి దూరాల నుంచి మనుషులు వచ్చేవాళ్ళు. అంత పెద్ద కుండలు తయారు చేయటం అతడికి మాత్రమే వచ్చు. అతడు ఇతరులకు అది నేర్పేవాడు. ఈ సంచులు గాడిద మీద వెయ్యమను తాత చెప్పాడు. జాగ్రత్త పోయినసారిలాగా తంతుందేమో పెద్దగా నవ్వింది సుష్మక్క. సంచులు తీసుకుని మను గడ్డి తింటూ ఉన్న గాడిద దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు ఒక నిమిషం పాటు తేరిపారా చూసుకున్నారు. గాడిద రెప్పలు ఆర్చిన మరుక్షణంలో మను దాని వీపు మీద సంచులు వేశాడు. అది ఒకటి రెండుసార్లు ఒండ్రపెట్టి గడ్డి తినటంలో మునిగిపోయింది. భలే చేశావు చప్పట్లు కొడుతూ సుష్మా అంది. ఇప్పుడు వాళ్ళ తాత యొక్క గొప్పతనము ఇక్కడ తెలుస్తుందనమాట. వాళ్ళ తాత వచ్చి ఈ పెద్ద కుండలుంటాయి కదా! ధాన్యం అంటే మన వడ్లు, రైస్ ఇవన్నీ బియ్యం అంతా నిల్వ చేసుకుంటాం గదా! ధాన్యం అంటే. ధాన్యము నిల్వ చేసే కుండలు. ఆ కాలంలో పెద్ద పెద్ద కుండల్లో నిల్వ చేస్తారనమాట. స్టోర్ చేస్తారు. నిల్వ చేయడం అంటే స్టోర్ చేయడము. అలాంటి పెద్ద కుండలు తయారు చేయాలి అంటే వీళ్ళ తాతకి బాగా వచ్చనమాట. ఆయన చానా నిపుణులు దాంట్లో. సో, ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఎలా తయారు జేయాలి, పెద్ద కుండలు చేయాలి, ధాన్యం నిల్వ జేసే కుండలు, ఆ పెద్ద కుండలు ఎలా చేయాలంటే వీళ్ళ తాతగారి దగ్గరకొచ్చి నేర్చుకుంటారు. వీళ్ళ తాతగారు చెప్తున్నారు, మనం బయలుదేరాలి అని ఇంతకుముందు చెప్పారు కదా! వాళ్ళు ఎక్కడో బయట వెళ్తున్నారు. ఆ సంచులు కొన్ని సంచులున్నాయి. ఆ సంచులెత్తి గాడిద మీద పెట్టమంటున్నారు.
ఈ వీళ్ళ మను వెళ్ళేటప్పుడు వాళ్ళు సుష్మక్క జాగ్రత్తగా ఉండు, గాడిద కాళ్ళు నీకు తంతుందేమో అని హెచ్చరిస్తుందన్నమాట. మను ఇప్పుడు గాడిద కల్లా చూస్తూ ఆ సంచులేమో ఎత్తి వీపు మీద పెట్టాడు. మను తాత బయలుదేరారు. నారింజ, ఊదా రంగులతో ఆకాశం అందంగా ఉంది. చల్లని గాలి వాళ్ళ ముఖాన్ని తాకింది. ఊరి పొలిమేర దాటి నది వైపుకి నడవసాగారు. ఆపాటికే పొలాల్లో నీళ్లు పెడుతున్న రైతులు వాళ్ళని పలకరించసాగారు. చేపలు పట్టడానికి నది వెళ్తున్నావా గోవిందలాల్? తాత నవ్వేశాడు కానీ కబుర్లు చెప్పటానికి ఆగలేదు. ఈ రోజుల్లో ఎవరికీ క్షణం తీరిక ఉండదు. చెట్టు నీడ కింద అన్నం తిని కాసేపు విశ్రమించటానికి మినహాయించి పగలంతా కష్టపడతారు. కాసేపట్లో వాళ్ళు నదిని చేరుకున్నారు. రావి చెట్టు దగ్గరికి మను పరిగెత్తాడు. మెరుస్తున్న కళ్ళతో పైకి చూశాడు. అది అక్కడే ఉంది. 2 గుండ్రటి పసుపు కళ్ళు మను వైపుకి చూశాయి. గోధుమ రంగు తలపైకి కిందకి ఊగింది. స్వాగతం మను అని గుడ్లగూబ అంటోంది. మను వాళ్ళ తాత నది వైపుకి నడవసాగారు. వాళ్ళకి అలా పోతూ ఉంటే చల్లగా అనిపిస్తుందనమాట. గాలి ఆ రోజు బావుంది. వాళ్ళ ముఖానికి చల్లని గాలి వీచింది. వీరు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక చెట్టు కింద నీడ దగ్గర అన్నం తిని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. ఇక్కడ మను వచ్చి అక్కడికి నది దగ్గర చేరగానే స్వాగతం మను అనేసి గుడ్లగూబ ఒకటి చెట్టు పైన ఉండే గుడ్లగూబ అంటుందన్నమాట. మను నవ్వి నది దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజు తవ్వాల్సిన ప్రదేశాన్ని ఆపాటికే తాత గుర్తించాడు. వాళ్ళు ఎందుకు నది దగ్గరికి వెళ్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుంటాము. వాళ్ళు కుమ్మరి వాళ్ళు కదా! మట్టి కావాలి. వాళ్ళు ప్రమిదలు చేయడానికి, బొమ్మలు చేయడానికి. సో, నది దగ్గర వాళ్ళు మట్టిని ఎర్ర మట్టి లాంటి మట్టిని తేవడానికే నదికొస్తారనమాట. ఆ రోజు తవ్వాల్సిన ప్రదేశాన్ని ఆపాటికే తాత గుర్తించాడు. ఇక వాళ్ళు తవ్వటం మొదలుపెట్టారు. కొద్ది రోజుల ముందే వాన పడటంతో మెత్తగా ఉండి తవ్వటం మరీ అంత కష్టంగా లేదు. ముందు పారతో తవ్వి తరువాత తరువాత మను చేతులతో గులకరాళ్ళను ఏరేశాడు. మట్టి పేళ్లను ఒక కుప్పగా పోశారు. కొంతసేపయిన తరువాత మట్టిని సంచులో నింపసాగారు. ఆ పాటికి సూర్యుడు నడినెత్తికి ఎక్కటంతో వాళ్ళకి బాగా వేడిగా అనిపించసాగింది. కాసేపు చెట్టు కింద కునుకు తీద్దామన్నాడు తాత. మర్రి చెట్టు కింద కూర్చుని మను వాళ్ళ అమ్మ కట్టించిన రొట్టెల మూటను విప్పారు. రొట్టెలు తిన్న తర్వాత మను అనుకున్నట్టుగానే నా ముసలి కాళ్ళు మూల్గుతున్నాయి అన్నాడు తాత. మను నవ్వేసి తాత కాళ్ళు పట్టసాగాడు. తాత, నాకు నది దెయ్యం గురించి చెప్పు అడిగాడు మను. తాత కళ్ళు మూసుకుని మందర స్వరంలో చెప్పసాగాడు. నా చిన్నప్పుడు ఓండ్రు మట్టి కోసం చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది. ఆ రోజుల్లో ఊరి దారులు కూడా సరిగ్గా ఉండేవి కావు. ఒకరోజు మన గాడిద కూర్చుండిపోయి లేవనని మొరాయించసాగింది. చీకటి పడుతోంది. ఏం చెయ్యాలో మాకు పాలుపోవటం లేదు. ఉన్నట్టుండి ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు. అతడు నెత్తి మీద పెద్ద నల్లటి కుండ ఉంది. నేను నీ గాడిద లేచేటట్లు చేస్తాను, కానీ మీరు నన్ను ఊరి దాకా తీసుకెళ్ళాలి అన్నాడు. మేము ఒప్పుకున్నాం. అప్పుడు అతడు గాడిద చెవిలో ఏదో చెప్పి మట్టి కుండను 2 సార్లు తట్టాడు. గాడిద తటాలున లేచి నిలబడింది. అతడు నెత్తిమీద కుండతో పాటు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. మేం బయలుదేరాము. ఊరిని చేరుకున్న
కుంటున్నంతలో అతడు గాడిద మీద నుంచి దూకేసి మట్టి కుండను తట్టుకుంటూ చీకట్లోకి మాయమైపోయాడు. మాకు సాయం చేయటానికి వచ్చింది విశ్వకర్మ దగ్గర ఉండే కుమ్మరేనని ఊరి ప్రజలు మాకు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ నదికి వచ్చారు కదా! మను వాళ్ళ తాతయ్య. వారి తాతయ్య వచ్చి మను తాతయ్య ఎక్కడ వచ్చి మట్టి తీయాలో ఆ భాగం అంటే ఎక్కడ నదిలో ఏ భాగంలో మట్టి తీయాలో గుర్తిస్తారనమాట. ఈ మట్టిని వాళ్ళు తవ్వుతారు. కొంచెం మధ్యలో ఎక్కువ వేడిగా ఉంటుంది కదా! సూర్యుడు మధ్యాహ్నం వేళ ఎలా ఉంటుందో మీకే తెలుసు. సో, వాళ్ళకొచ్చి వేడి అనిపిస్తే కాసేపు కొంచెం అలా రెస్ట్ తీసుకుందారి, కాసేపు స్వేద తీర్చుకుందారి అనుకుంటారు. అప్పుడొచ్చి మను అడుగుతాడు తనకొక కథ చెప్పమని. దెయ్యం కథ చెప్పమని అది. నాకొచ్చి ఒక దెయ్యం కథ చెప్పు అంటే, అప్పుడు మనువు చెప్తాడు. మను వాళ్ళ తాతయ్య చెప్తారు. తను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలాగొచ్చి మట్టి తవ్వడానికి వచ్చినప్పుడు, అప్పట్లో వచ్చి ఇప్పుడైతే రోడ్లు అన్నీ ఉన్నాయి. అంతగా ఆ కాలంలో రోడ్లు అవన్నీ ఉండవు కనుక దారి తప్పే అవకాశాలు ఎక్కువుండేవి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీకైతే చాలా మొబైల్ ఫోన్స్, మ్యాప్స్ అవి ఇవి ఉన్నాయి మీకు. మీకు ఒక చోటుకి వెళ్ళాలంటే ఒక ఒక మార్కర్ లాగా అన్నమాట మ్యాప్స్ మీకు. అప్పట్లో అలా ఉండేది కాదు. పాత కాలాల్లో అంత వసతి ఉండేది కాదు. ఒక్కోసారి తప్పిపోతారు దారి తెలియకుండా. అదే వాళ్ళ తాతయ్య చెప్తున్నారు. అప్పట్లో మేము వచ్చి మట్టి తేవడానికి వచ్చేటప్పుడు ఒకసారి ఏమైంది అంటే, ఈ గాడిదొచ్చి మొరాయించింది. అసలు లేవలేకపోయింది. అప్పుడొచ్చి ఒకతనొచ్చారు. ఆయన చెప్పారు, "నేను నీ గాడిదని లేవనిస్తా. నువ్వు నన్ను ఊరి దాకా అందుకే వీళ్ళు ఒప్పుకుంటారన్నమాట. గాడిద ఈయన లేవదీస్తారు అని చెప్పారు కాబట్టి ఒప్పుకుంటాడనమాట. ఆ గాడిద చెవిలో ఏదో చెప్తారు ఈ మనిషి. ఈ ఈ వ్యక్తి ఎవరో వస్తారు కదా! ఒక స్ట్రేంజర్. అతనొచ్చి ఏదో చెప్పగానే ఏమవుతుంది గాడిద లేచేస్తుందనమాట. లేచి నార్మల్‌గా ఉంటుంది. అది ఏమి ఇంతకు ముందులాగా మంకు పట్టినట్టు ఉండదు. నార్మల్‌గా ఉంటది. అప్పుడు ఈయన వచ్చి కూర్చుంటారనమాట ఆ వ్యక్తి గాడిద పైన. వీళ్ళు వెళ్తారు. ఊరికి మళ్ళీ బయలుదేరి వెళ్తారు. మళ్ళీ చీకట్లో కొంచెం రోజుల తర్వాత చూస్తే ఆ వ్యక్తి కనపడరనమాట. ఎందు అప్పుడు వీళ్ళేమనుకుంటారు అంటే ఆ ఊరి ప్రజలంటారు విశ్వకర్మ అంటే విశ్వకర్మే దగ్గర పనిచేసే కుమ్మరే మీ దగ్గరికి వచ్చారు అనేసి అంటారనమాట. ఇప్పుడు విశ్వకర్మ అంటే ఎవరు అనేది మనము నేర్చుకుందాం పిల్లలు. ఇప్పుడు విశ్వకర్మ అంటే కుమ్మరి వాళ్ళకి అతను వచ్చి ఒక దేవుడనమాట. మనందరికీ విశ్వకర్మ తెలుసు. మీకు తెలీదంటే మీ పెద్దవారిని ఒకసారి అడగండి. నేనిప్పుడు వచ్చి చెప్తాను కొంచెం. విశ్వకర్మ వచ్చి ఆర్కిటెక్ట్ అంటారనమాట. మన హిందూయిజంలో విశ్వకర్మని ఆర్కిటెక్ట్ అంటారు. అంటే ఈ గోల్డ్ స్మిత్ వాళ్ళు, ఈ ఈ టెంపుల్స్ వస్తువులు చేసేవాళ్ళు ఇలాంటోళ్ళంతా పూజించే దేవుడు అన్నమాట విశ్వకర్మ. ఆర్కిటెక్ట్ అంటే తెలుగులో ఏం చెప్తామంటే మన స్థాపతి అంటాం కదా! స్థాపతి అంటే ఇలాగా ఏదైనా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు స్థాపించబడేటివి ఏదైనా సరే స్థాపతి అంటాము. సో, ఈ విశ్వకర్మ పూజిస్తున్నారు కదా! వీళ్ళందరూ మోస్ట్‌లీ ఎవరుంటారు? ఆర్టిస్ట్‌లు, క్రియేటివ్ పీపుల్, ఆర్కిటెక్చర్ వాళ్ళు అన్నమాట. వీళ్ళు క్రియేటివ్‌గా ఉంటారు. అంటే అందుకే ఇంతకుముందు మను వాళ్ళ అమ్మ చెప్పింది కదా! అందరి వల్ల బొమ్మలు చేయలేరు. అంటే అందరి చేత్తో అన్నీ బొమ్మలు చేయలేము అన్నట్టు చెప్పింది కదా!
అది కొంతమందికే సాధ్యము అని చెప్పింది కదా! అదే ఇక్కడ కుమ్మరి వాళ్ళు వచ్చి వాళ్ళ చేతుల్లో ఏదో ఒక నైపుణ్యం ఉంది అనేసి అది దేవుడిచ్చిన శక్తి అని వాళ్ళు అనుకుంటారనమాట. దే ఆర్ హైలీ క్రియేటివ్ పీపుల్. వాళ్ళకొక సృష్టించే శక్తి ఉంది అని అనుకుంటారు అనమాట. ఈ విశ్వకర్మ ఒక ఒక ఇది పురాతనం గురించి చెప్పుకోవాలంటే దేవుళ్ళకి ఆ కాలంలో దేవుళ్ళకి కూడా తను వచ్చి ఆయుధాలు ఇలాంటివన్నీ చేసేవారు అని ఒక ఇది ఉందన్నమాట. అదేలాగా ద్వారకాని కృష్ణుడు ఉన్న ఆ ద్వారకాని కూడా కట్టింది విశ్వకర్మనే అని ఇది ఉంది అన్నమాట. సో అది విశ్వకర్మ గురించి. తాత కాలు పడుతున్న మను అతడి కాలివేళ్లను సుతారంగా లాగాడు. అది తాతకి ఇష్టమని మనుకి తెలుసు. తాత, ఇప్పుడు విశ్వకర్మ కుండ కథ చెప్పు మను అడిగాడు. విశ్వకర్మ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పు అని మను అడుగుతున్నాడు వాళ్ళ తాతని. తాత ఒక కన్ను తెరిచి అతడి వైపు చూశాడు. ఏరా భడవా, ఈ కథ నీకెన్నిసార్లు చెప్పాను, ఈసారి నువ్వు చెప్పు, నేను కళ్ళు మూసుకుని వింటాను. గుడ్లగూబకి కూడా కథ వినిపించేలా మను తన స్వరాన్ని పెంచాడు. ఇప్పుడు ఈ కథ ఎన్నోసార్లు వీళ్ళ తాతయ్య మనుకి చెప్పున్నాడు విశ్వకర్మ కథ. కానీ మనుకి మళ్ళీ మళ్ళీ ఆ కథ వినాలని ఆసక్తి అన్నమాట. అందుకని వాళ్ళ తాత చెప్తున్నాడు, నువ్వు ఈసారి చెప్పు నేను వింటాననేసి. ఇంతకుముందు మనం చూసాం గదా! గుడ్లగూబ ఒకటి ఆ చెట్టు పైన ఉంది అనేసి. వీరిద్దరూ మాట్లాడుకునేది ఆ గుడ్లగూబ వింటుంది. అది దానికి కూడా వచ్చి వినాలనుంది ఇప్పుడు కథ అన్నమాట. ఇక్కడ బొమ్మలు చూస్తూ రండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ బొమ్మల గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. ఈ బొమ్మలు కూడా చూస్తూ ఉండండి. అనగనగా దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుదాము అనుకున్నారు. ఒక పెద్ద తాబేలు మీద పర్వతాన్ని కవ్వంగాను, పాముని తాడుగాను చేసుకున్నారు. ఎన్నో రోజుల పాటు సముద్రాన్ని చిలికిన తరువాత అద్భుతమైన వస్తువులు ఎన్నో వెలువడ్డాయి. కల్పవృక్షం, కామధేనువు, రెక్కల గుర్రం, చివరికి అమృతం కూడా వెలువడింది. కానీ అమృతాన్ని పట్టుకోవటానికి పాత్ర ఏది? విశ్వకర్మ ముందుకొచ్చి చీకటిలో మట్టితో కుండను చేశాడు. అప్పట్నుంచి మనుషులు కుండలు చేయటం నేర్చుకున్నారు. మను కాసేపు ఆలోచించి చలన శక్తిని ఉపయోగించుకునే యంత్రాలలో కుమ్మరి చక్రం మొదటిది అన్నాడు. ఇక్కడ కథ చెప్పసాగాడు మను అన్నమాట. ఈ కథ మీకు అందరికీ తెలిసుంటుంది. చాలా మంది పిల్లలకి ఈ కథ వచ్చి వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే వాళ్ళ పెద్ద తాతయ్యలో లేకపోతే అమ్మమ్మో, నాయనమ్మో ఎవరో చెప్పుంటారనమాట. అప్పట్లో ఈ ఇది ఈ కథ చాలా అందరూ పాలసముద్రం చిలికే కథ అందరికీ తెలిసుంటుంది. తెలియని వారికి అప్పుడు రాక్షసులు ఈ పాలసముద్రము చిలికిన వెంటనే చిలకాలి దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలకాలి అనుకుంటారు అమృతం కోసం. అప్పుడు వచ్చే మొదటి వస్తువుల గురించి ఇక్కడ వివరించారు. కల్పవృక్షము, కామధేనువు, రెక్కల గుర్రము ఇవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు అమృతం వస్తుంది కదా! ఆ అమృతాన్ని ఎలా పట్టుకోవడము అంటే ఆ అమృతాన్ని నింపాలి కదా ఒక పాత్రలో. దానికోసం మొట్టమొదట విశ్వకర్మ వచ్చి ఒక కుండను తయారు చేస్తారు. అక్కడ నుంచి కుండలు తయారు చేయడం మొదలయ్యింది అని చెప్తున్నారన్నమాట. దాంతో పాటు మను ఏం చెప్తున్నాడు? చలన శక్తిని ఉపయోగించుకునే యంత్రాలలో కుమ్మరి చక్రం మొదటిది. మీరు ఎప్పుడైనా కుండలు తయారీ చేసే చోట్లో వెళ్ళి చూస్తే ఒక వీల్ లాగా ఉంటుంది. ఆ వీల్ తిరుగుతూ ఉంటుంది. దానిపైన మట్టి పెట్టి మళ్ళీ చేతులతో ఆ మట్టిని
ఒక షేప్‌కి తీసుకొస్తారు. కుండ షేప్‌కి తీసుకొస్తారనమాట. ఇది ఈ చలన శక్తి ఉపయోగించగలే యంత్రాల్లో కుమ్మరి చక్రం మొదటిది. అంటే మొట్టమొదటి ఆ వీల్ యూజ్ చేసింది వచ్చి కుమ్మరి చక్రము అంటున్నారు. ఆ వీల్ ఉపయోగపడింది. వీల్ పెట్టి ఒక వస్తువు తయారయ్యి, ఆ చక్రం వచ్చి మొట్టమొదట కుమ్మరి చక్రం అంటున్నారు. తాత తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ, "ఈ విషయం ఎవరు చెప్పారు?" అన్నాడు. మను నవ్వేసి తాత అరికాళ్ళలో చక్కలిగిలి పెట్టాడు. బడిలో మా టీచర్ చెప్పారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హస్తకళల్లో కుమ్మరం ఒకటి అని కూడా ఆమె చెప్పారు. వేల సంవత్సరాల క్రితం మనుషులు నివసించిన ప్రాంతాలలో మట్టి బొమ్మలు, కుండలను కనుగొన్నారు. టీచరు చెప్పిన అనేక ఇతర విషయాలను కూడా మను గుర్తు చేసుకున్నాడు. మొదటి ఇటుకను తయారు చేసిన పద్ధతి, వాటిని కాల్చటానికి బట్టి చేసిన విధానము. అంతలో తాత తిరిగి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. మట్టి సంచులు గాడిద మీదకి వేసి వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు. అంటే తాతయ్య అడుగుతున్నారు, "నీకెవరు చెప్పింది? కుమ్మరి ఆ వీళ్ళే ఫస్టు" అనేసి అని అడిగితే మను చెప్తారు. వాళ్ళొచ్చి ఆ విషయం వచ్చి తన టీచరొచ్చి ఇలాగొచ్చి చెప్పారు. మొట్టమొదట హస్తకళల్లో కుమ్మరి ఇది వచ్చి మొదట అనేసి. అంటే ఆహ్, అది చెప్పేటప్పుడు ఇలాగ హస్తం అంటే మీకే తెలుసు చెయ్యి. చేతి కళల్లో కుమ్మరం ఒకటి అని కూడా ఆమె చెప్పారు అని చెప్తున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మట్టి బొమ్మలు, కుండలు చేయడము ఉంది అనేది కూడా మనుకి వాళ్ళ టీచర్ చెప్తారన్నమాట. ఇంతలో వాళ్ళ తాతయ్య వచ్చి ఇంక టైం అయింది ఎక్కువ సమయం గడిచిపోయింది కనుక వెళ్ళాలి అన్నట్టు ఆయన బయలుదేరడానికి సిద్ధమవుతారు. మను గుడ్లగూప వైపుకి చూశాడు. నది ఒడ్డున చాలా మట్టి ఉంది. మళ్ళీ రండి అంటున్నట్లు అది 2 సార్లు కనుకొట్టింది. ఆ మరునాడు బడి నుంచి తిరిగి వచ్చేటప్పటికి మట్టి గడ్డలు ఎండిపోయాయి. వాటిని పొడుంగా చేయటంలో నాన్నకి మను పడ్డాడు. తరువాత పెద్ద జల్లెడతో మట్టి నుంచి రాళ్ళను వేరు చేస్తారు. ఈ మట్టికి నీళ్లు కలిపి అమ్మానాన్నలు అడుసు చేస్తారు. మట్టి అడుసు చేయటంలో ఒక్కోసారి మను, సుష్మలు సహాయం చేసేవారు. వాళ్ళు మట్టి అడుసులో గెంతుతూ తొక్కేవారు. కాళ్ళతో తడి మట్టిని తొక్కుతుంటే అది పిచక్ పిచక్ అని శబ్దం చేయటం మనుకి ఇష్టంగా ఉండేది. మట్టిని బాగా పిసికిన తరువాత నాన్న వేళ్ళతో దానిని నొక్కి చూసేవాడు. ఆ తరువాత దాన్ని పెద్ద పెద్దగా ముద్దలుగా చేసి వాటిని తడి గోనె పట్టాల కింద నిల్వ చేసేవారు. ఇక్కడ మట్టి ఈ ఇంకా తాతయ్య గారేమో బయలుదేరడానికి సిద్ధమయ్యారు కదా! గుడ్లగూబ కూడా అంటే ఒకలాగా చమత్కారంగా చెప్తుందన్నమాట. "ఈ నది కాడ ఎక్కువ మట్టి ఉంటుంది. మళ్ళీ రావచ్చులే మీరు" అన్నట్టు. సో, మర్నాడు ఏమవుతుందంటే ఈ మట్టి తీసుకొచ్చారు కదా! ఆ మట్టిని తడి చేసి అంటే ఎండిపోయి ఉంటుంది కొంచెం. మళ్ళీ నీళ్ళు పోసి దాన్ని కాళ్ళతో త్రొక్కుతారనమాట. అది దానికి మను వాళ్ళ అక్క సహాయపడతారు. మళ్ళీ వాళ్ళు ఆహ్, వాళ్ళ నాన్న వచ్చి దాన్ని చూస్తారనమాట. మట్టి ఎంత బాగా ఉందో లేదో అనేసి. ఆ తరువాత దానిని పెద్ద పెద్ద ముద్దలుగా చేసి వాటిని తడి గోనె పట్టాల కింద నిల్వ చేసేవారు. ప్రతిరోజు నాన్న, తాత పెద్ద ముద్ద నుంచి కొంచెం మట్టి తీసుకొని దానితో చిన్న ఉండలు చేసేవారు.
ఫస్టు పెద్ద ఉండలు చేస్తారు. దాని నుంచి కొంచెం కొంచెం మట్టి తీసుకుంటారనమాట వాళ్ళు. వీటితో కుమ్మరి చక్రంపై కుండలు చేసేవారు. మట్టి ముద్ద ఉంచి చక్రాన్ని కొన్నిసార్లు తిప్పేసరికి మాయాజాలం మాదిరి ఒక కుండ తయారయ్యేది. ఇప్పుడు చూస్తే మట్టి ముద్ద ఉండేది. మరుక్షణం అక్కడ కుండ ఉండేది. అంటే మట్టి కుండలు ఎలా చేస్తారు? మనం చెప్పుకున్నాం కదా! ఒక వీల్ లాగుంటుంది. అది తిప్పుతూ ఉంటారు వాళ్ళు. దాని పైన మట్టి పెట్టి చేత్తో దాన్ని ఆహ్, ఒక షేప్ లాగా రప్పిస్తారనమాట. రౌండ్ షేపు మళ్ళీ పైన ఒక డిజైన్ లాగా వాళ్ళు చేత్తోనే దాన్ని మలుచుకుంటూ వస్తారు. నీళ్లు తడుపుకుంటూ మట్టిని మలుచుకుంటూ వస్తారు కుండలాగా. సో, అది ఫాస్ట్‌గా చేస్తారనమాట. ఆ వీల్ తిరుగుతూ ఉండాల. ఆ చక్రం తిరుగుతూ ఉంటేనే అది ఆ షేప్ వచ్చి లేపోతే అది కరెక్ట్‌గా చేయకపోతే సక్ చ ఆ మట్టిని ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. విరిగిపోతుంది. లేకపోతే షేప్ బాగుండదు. అది రౌండ్‌గా లేకుండా ఏదేదో షేప్‌లో ఉంటుంది. అదే మను ఇక్కడ చెప్తున్నాడు. ఒక్క క్షణంలో చూసిన వెంటనే అది మట్టి ముద్దలా ఉండేదొచ్చి మరుక్షణంలో కుండలాగా ఉంటుంది. చక్రంతో పని చేయటం మను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు నాన్న, తాత మాదిరి కుండలను సమంగా చేయలేకపోతున్నాడు. అవి నిలబడేవి కావు. లేదా మెడ బాగా సాగిపోయి ఉండేది. ఒకవైపు వంగిపోయేవి లేదా ఉబ్బెత్తుగా ఉండేవి. ఈ వింత ఆకారాలను చూసి సుష్మ నవ్వేది. మట్టి ముద్దను తీసుకుని దానిని పొడవాటి బల్పంగా చేసి క్షణాల్లో సుష్మ చక్కటి కుండ చేయగలిగింది. అయితే ఆమె కంటే మనుకి జంతువుల బొమ్మలు చేయటం బాగా వచ్చు. తనకి ఒక్కటి చేసిమ్మని ఆమె ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆమె కోసం అప్పుడు ఒక పెద్ద గుడ్లగూబ తయారు చేశాడు. అది బట్టీలో కాలుతోంది. దీపావళి రోజున ఆమెకు దానిని ఇచ్చే వరకు ఆ విషయం రహస్యంగా ఉంచాడు. తమ్ముడు కోసం సుష్మ ఒక బొమ్మ కారు చేసింది. బట్టీలో గుడ్డగూబ పక్కనే అది కూడా కాలుతోంది. వాములో అన్నింటినీ పేర్చిన నాన్నకి మాత్రమే ఈ చిన్న చిన్న బహుమతుల గురించి తెలుసు. ఇప్పుడు దీపావళి వస్తుంది. మనకే గాదు దీపావళి ఈ కథలో మనుకు కూడా దీపావళి కోసం వాళ్ళ అక్కకి గుడ్లగూబ ఈ ప్రెజెంట్‌గా అంటే బహుమతిగా ఇవ్వడానికి తనకు తెలియకుండా తయారు చేసి అది వాళ్ళ నాన్నగారికి మాత్రమే తెలుసు. అది తయారు చేసి అది ఎండుతుందన్నమాట. చెప్పుకున్నాం గదా! కుండ మట్టి వచ్చి తడిగా ఉంటుంది. అది ఒక షేప్ ఆకారానికొచ్చాక తరువాత దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి కాలుస్తారనమాట. అంటే అది విరిగిపోకుండా ఉండడానికి. అంటే గట్టిగా వేస్తే విరిగిపోతుంది. బట్ కొన్ని అంటే ఇమ్మీడియేట్‌గా అది ఎండినాక హోల్డ్ అవ్వడానికి అది కొంచెం కాలుస్తారు అన్నమాట. ఆ వస్తువుని కాలుస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు మను. వాళ్ళ అక్కకేమో కొంచెం కుండలు చేయడం వచ్చు. కానీ మను ఇంకా చిన్న పిల్లాడే కదా! వాళ్ళ అక్క కన్నా. అందుకని తనకు అంతగా రాదన్నమాట. తను కుండలు చేస్తే అది వచ్చి ఒకటి తన ఆ కుండ షేప్ వచ్చి రౌండ్‌గా అనిపించదు. లేకపోతే ఎక్కువ థిక్‌గా ఉంటుంది. అలాగనమాట. అది ఇక్కడ చెప్పుకుంటున్నాం. బట్టి ఇంకా వేడిగా ఉంది. అది ఆరటానికి కనీసం మరో 3 రోజులు పడుతుంది. అప్పుడు దానిని పగలగొడతారు. కాలిన తాజా కుండల వాసన అంటే మనుకి చాలా ఇష్టం. మొదటి వాన చినుకులప్పుడు మట్టి వాసన మాదిరి అది బావుంటుంది. బట్టి తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. దానిని బాగా ఎలా చేయాలో నాన్న, తాతలకు మాత్రమే తెలుసు. ముందుగా వాళ్ళు చిన్న గొయ్యి తవ్వేవారు. కుండలు బాగా ఎండిన తరువాత గానీ వాటిని కాల్చడానికి లేదు. కొంచెం తేమ ఉన్న వాము పేలిపోతుంది. ఇక్కడ వచ్చి బట్టి అనడం వచ్చి ఒక అదేం చెప్తారంటే ఒక పొయ్యలాగా అన్నమాట. అంటే ఆహ్,
మట్టితో కొంచెం కట్టి అది ఆహ్, దాంట్లో అగ్గి పెట్టి దానిపై దానిపైన ఈ కుండలు కొంచెం కాలుస్తారనమాట. సో, అదొచ్చి ఒకలాంటి ఆహ్, ఆహ్, వాట్ డు వి కాల్ లైక్ అదొక స్టవ్ అనుకోండి. పాత కాలంలో మ హ్మ్, హ్మ్, మట్టి తో చేసే ఆహ్, ఇది అన్నమాట. కుండలన్నీ బాగా ఎండాయని నిర్ధారించుకున్న తర్వాత మధ్యలో గడ్డి పేరుస్తూ ఒక్కొక్కటిగా వాటిని జాగ్రత్తగా వాములో పేర్చేవారు. ఆ తర్వాత కొన్ని పిడకలను చేసి వాటితో కుండలను కప్పేవారు. చివరికి మొత్తం కుప్పను మెత్తటి మట్టితో కప్పేవారు. మీవి చిన్న చేతులు మీరు బాగా చేయగలుగుతారు అంటూ నాన్న మను సుష్మలను దాన్ని తట్టమనేవాడు. ఆ మెత్తటి మట్టిని మను సుష్మలు జాగ్రత్తగా తట్టేవారు. కుండలను బాగా కాల్చు మరమరాల లడ్డూలతో ఉంచు అంటూ పాడుతూ సుష్మ వాము చుట్టూ పరిగెత్తేది. పాట పూర్తయ్యేసరికి ఇంట్లోంచి అమ్మ పళ్ళెంలో బెల్లం ముక్కలతో వచ్చేది. బట్టి కాల్చిన రోజు తీపి తినటం అదృష్టంగా భావిస్తారు. ఈ బట్టి ఎలా చేయడం అంటే ఇంతకుముందు చెప్పాం గదా! అది ఒక మట్టితో చేస్తారు. అంటే థిక్‌గా ఉంటుంది స్టవ్ అన్నమాట. అది మీరెప్పుడైనా ఈ వ్యవసాయం చేసే చోటుకంతా వెళ్తే మీకు కనిపిస్తుంది. అది మట్టితో కూడిన పొయ్య లాంటిది. ఆహ్, దాని గురించి వివరణ అన్నమాట ఇది. ఇక్కడొచ్చి వాళ్ళు అలా చేసేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ అమ్మగారేమో అమ్మగారొచ్చి మధ్యలో మీరు ఆడుకుంటుంటే అమ్మ వచ్చి స్నాక్సు అవన్నీ తెస్తుంది. వీళ్ళొచ్చి పళ్ళెంలో బెల్లం ముక్కలతో వచ్చేదనమాట. తినడానికి పిల్లలకిస్తుందనమాట. బట్టి కాల్చిన రోజు తీపి తినటం అదృష్టంగా భావిస్తారనమాట. సో, వాళ్ళకి ఎక్కువ ఇష్టం. అప్పుడు బెల్లం తినడం అంటే, ఆ తీపి తినడం అంటే ఇష్టం. బట్టి చల్లారిన తర్వాత కుండలను బయటకు తీస్తారు. అప్పుడు నాన్న వాటిని బజారుకు తీసుకువెళ్ళి అమ్ముతాడు. ఈసారి తనతో పాటు మనుని తీసుకెళ్ళటానికి ఒప్పుకున్నాడు. రోజులు మెల్లగా గడుస్తున్నాయి. మను మనస్సు పుస్తకాల మీద నిలవటం లేదు. పట్టణ ప్రయాణం గురించే పగలంతా ఆలోచించేవాడు. ఒకరోజు బడి మానేయటానికి వాళ్ళ టీచర్ ఒప్పుకుంది. పట్టణంలో చూసిన వాటి గురించి రాసి మిగిలిన పిల్లలతో పంచుకోవాలన్న షరతు మాత్రం పెట్టింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వీళ్ళు చేస్తారు. ఈ కుండలన్నీ చేసి వీళ్ళు ఒక పల్లెటూరు నుంచి ఏం చేస్తారంటే పట్టణం అంటే సిటీస్‌కి వెళ్ళి అమ్ముతారనమాట. అప్పుడొచ్చి వీళ్ళు వాళ్ళ నాన్నగారు వెళ్తారు పట్టణానికి కదా! అప్పుడు ఈ మనుని కూడా తీసుకెళ్ళాలి అనుకుంటారు. మనుకు కూడా వెళ్ళాలని ఉంది. దానికి వాళ్ళ టీచర్ దగ్గర పర్మిషన్ అడిగితే, వాళ్ళ టీచర్ చెప్తుంది, "ఎళ్ళేసి రా. ఒకరోజే కదా! ఒక రోజులో వచ్చేస్తావు కాబట్టి నువ్వు వెళ్ళేసి రా. కానీ నువ్వు వెళ్ళి వచ్చాక నువ్వు ఏం చేసావంటే మిగతా పిల్లలకి నీ యొక్క ఎక్స్‌పీరియన్స్ నువ్వెలా ఫీల్ అయ్యావో, ఏమంతా చూసావో అవన్నీ వచ్చి మిగతా క్లాస్‌మేట్స్‌కి నువ్వు చెప్పాలి" అని ఒక కండిషన్ అంటే షరతు పెట్టిందన్నమాట. అంటే వాళ్ళ టీచర్‌కొచ్చి మను ఆ సిటీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ తోటి విద్యార్థులతో పంచుకోవాలి అని షరతు పెట్టింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. బస్ స్టాప్ వరకు తీసుకెళ్ళటానికి కుండలను నాన్న గాడిదల మీద వేశాడు. మను వాళ్ళ నాన్న మంచి బట్టలు వేసుకొని ఉండటంతో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. నాన్న కొత్త తలపాగా చుట్టుకుని ఉన్నాడు. పట్టణం పిల్లవాడికి మాదిరి మను నల్లటి ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుని ఉన్నాడు. ఆ దగ్గరి ఊరిలో ఉండే మను వాళ్ళ మామయ్య కూడా అదే రోజు పట్నానికి బయలుదేరాడు. అతడు పశువులు నీరు తాగే తొట్లను తయారు చేస్తాడు. ఇప్పుడు వాటిని పట్టణంలో
పూల మొక్కలు నాటడానికి వాడుతున్నారు. తెల్లటి మీసం మెలివేస్తూ నవ్వుతూ అతడు అన్నాడు. బస్సు వచ్చింది. ఆపాటికే అది చాలా రద్దీగా ఉంది. కుండలను, బొమ్మలు, బుట్టను జాగ్రత్తగా బస్సు పైకి ఎక్కించారు. బస్సు పెద్దగా మూలిగి బుర్రుబుర్రుమంటూ ముందుకు సాగింది. పట్నానికి వాళ్ళు పయనమయ్యారు. ఇప్పుడు ఆ రోజు అంటే వీళ్ళకి తెలుసు. అంటే మనుకు తెలుసు కుండలు తయారు చేశాక ఒకరోజు పట్నానికెళ్తాడు అనేసి. ఆ రోజు వచ్చింది ఈరోజు. అంటే తనొచ్చి ఇప్పుడు పట్నంకెళ్ళే రోజనమాట. వాళ్ళు బాగా మంచిగా దుస్తులు, మంచి క్లోత్స్ వేసుకొని బాగా రెడీ అయ్యారనమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. మను వాళ్ళ నాన్నగారొచ్చి వెళ్తున్నారు. సిటీకి వెళ్తున్నారు. అందుకే ఇలా మంచిగా డ్రెస్ చేసుకొనున్నారు అనేసి. మధ్యలో ఇంకొకరొస్తున్నారిక్కడ. మను గారి వాళ్ళ రిలేటివ్ అన్నమాట. ఆయన కూడా పట్టణానికి ఇంతకుముందు పశువులు నీరు తాగే తొట్లునొచ్చి ఇప్పుడంతా పట్నంలో పూలు పెట్టుకుంటున్నారు. పూల చెట్లు నాటేదానికి ఉపయోగిస్తున్నారు. అందుకని ఇతను గూడా పని మీదగా పట్నానికి వెళ్తున్నాడు. బస్సు వచ్చింది. వీళ్ళు పట్నం బయలుదేరడానికి బస్సు ఎక్కుతున్నారనమాట. వెనక్కి వెళ్ళిపోతున్న పొలాలను చూస్తూ మను తమ ఊరి లాంటి ఊళ్ళల్లో ఆడుకుంటున్న పిల్లలకు చేతులు ఊపాడు. బస్సు, రైలు ప్రయాణికులను చూసి సుష్మా, మను కూడా చేతులు ఊపేవారు. ప్రయాణికులు తిరిగి చేతులు ఊపితే వాళ్ళు ఎంతో సంతోషించేవారు. 5 గంటల ప్రయాణం తర్వాత బస్సు పట్నాన్ని చేరుకుంది. అందరూ దిగేదాకా ఉండి అప్పుడు వాళ్ళు బస్సు పైకి ఎక్కి తమ కుండలు కిందకి దించుకున్నారు. అదృష్టవశాత్తు ఒక్కటి కూడా పగల్లేదు. ఇప్పుడు మను వాళ్ళకి 5 గంటలయిందనమాట పట్నం చేరుకోవడానికి. బస్‌లో వచ్చారు. ఆ బస్‌లో వీళ్ళ కుండలన్నీ పైన అమర్చున్నారనమాట. ఆ బస్సు పైన అమర్చున్నారు. అవేవి పగలకుండా కిందకి దించుకుంటారు. ఈ బస్సులో వెళ్ళేటప్పుడు మనుకి వాళ్ళ అక్కతో తను ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఎలాగా ఈ బస్సులో అయినా, రైల్లో అయినా బయట వాళ్ళు వేరే ఊరోళ్ళంతా కనపడతారు కదా! వాళ్ళకి చేతులు ఊపడము ఇదంతా సహజం కదా! మనం కూడా చిన్నప్పుడు ట్రైన్‌లో చూస్తూ ఉంటాం గదా! కిటికీలో నుంచి మనకి ట్రైన్ వెళ్తూ ఉండగా పల్లెటూర్లు అన్నీ వస్తూ ఉంటాయి. రైల్వే స్టేషన్స్ వస్తుంటాయి. వేరే వాళ్ళని మనం చూస్తాము. ఆ పిల్లలకి టాటా జెప్తాము. అదే ఇక్కడ జెప్తున్నారు. ఇప్పుడు 2 రిక్షాలు మాట్లాడుకుని బజారుకి వెళ్ళాలి. నువ్వు కుండల దగ్గర ఇక్కడే ఉండు. నేను రిక్షాలు మాట్లాడి తీసుకువస్తాను అన్నాడు నాన్న. చాలా సేపు బేరమాడిన తర్వాత రిక్షా వాళ్ళు ఒప్పుకున్నారు. బస్సు, రిక్షా కిరాయిలకు చాలా ఖర్చు అవుతుంది. చివరికి ఏం మిగులుతుందో అన్నాడు నాన్న. అన్ని రకాల టెరకోటా వస్తువులు అమ్మే పెద్ద దుకాణానికి వాళ్ళు వెళ్లారు. కుండలు, బొమ్మలకు దుకాణదారు డబ్బులిచ్చిన తరువాత నాన్న ఏమంత విచారంగా లేడు. ఈసారి అమ్మకం బాగానే ఉంది. కుండలన్నీ అమ్ముడుపోయాయి. నువ్వు మీ అమ్మ తయారు చేసిన బొమ్మలకు మంచి ధర నువ్వు నీ నువ్వు మీ అమ్మ తయారు చేసిన బొమ్మలకు మంచి ధర దొరికింది. అటువంటివి ఇంకా కావాలంటున్నారు నాన్నన్నాడు. దా మను ఏమైనా తిందాము. వేడి పాలు, జిలేబీలు అమ్మే దుకాణంలోకి వెళ్లారు. బాగా ఆకలిగా ఉండటంతో మను గబగబా తినసాగాడు. అదే సమయంలో చుట్టుపక్కల వాటిని కూడా గమనిస్తూ ఉన్నాడు. దీపాల కాంతులు, కార్లు, హడావిడిగా తిరిగే మనుషులు, రకరకాల శబ్దాలు. మను వాళ్ళ నాన్నొచ్చి కుండలు తీసుకెళ్ళి అంటే ఒక రిక్షాని పట్టుకొని తీసుకెళ్ళి కుండలు ఒక దుకాణదారు అంటే ఒక షాపు. అక్కడికి వెళ్ళి వీళ్ళు తెచ్చిన కుండలన్నీ అమ్ముతారనమాట. నాన్నేమో మనుకు అర్థమవుతుంది. నాన్నొచ్చి అంతగా ఏమి
అంటే బాగా అన్ వాళ్ళ నాన్నగారికొచ్చి బేరం బాగుంది అనేసి మనుకి అర్థమవుతుంది. అంతగా ఏమీ ఆయన సాడ్‌గా లేరు అని అనిపిస్తుంది. మళ్ళీ మను ఈ పని అయిపోయాక దుకాణందారుకి వచ్చి అమ్మేస్తారు వాళ్ళ కుండల్ని. డబ్బు తీసుకున్నాక వాళ్ళ నాన్నగారు చెప్తారు, "రా ఏదైనా తిందారి" అనేసి. మను వచ్చి జిలేబిల్ షాప్‌కి వాళ్ళు వెళ్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. అలా జిలేబిల్ షాప్‌కి వెళ్ళేటప్పుడు అంత పట్టణాన్ని మను ఆలకించుతూ చూస్తాడనమాట. అతడికి అంతా గందరగోళంగా ఉంది. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగిన తర్వాత వాళ్ళకి ఒక జాతర కనపడింది. ప్రవేశ ద్వారం వద్ద దీపాలు జిగేల్మంటున్నాయి. నాన్న చేయి పట్టుకొని లాగుతూ మను ముందుకు పరిగెత్తాడు. బొమ్మల దుకాణాలు, రకరకాల ఆటలు, వస్తువులు, తినుబండారాలు దుకాణాలు అనేకం ఉన్నాయి. జాతర మధ్యలో ఒక పెద్ద రంగుల రాట్నం ఉంది. నాన్న మంచి డబ్బులు తీసుకొని టికెట్లు అమ్మే చోటుకి సారీ నాన్న నుంచి డబ్బులు తీసుకుని టికెట్లు అమ్మే చోటుకి పరిగెత్తాడు మను. కొంతసేపటికి పక్షి మాదిరి ఆకాశంలో గిర్రున తిరుగుతున్నాడు. అక్కడ కొద్ది దూరంలో ఒక జాతర లాంటి సందడి జరుగుతుందన్నమాట. మను ఇప్పుడు జిలేబీ షాప్‌లో ఉన్నాడు కదా! పాలు, జిలేబీ షాప్‌లో. దాని పక్కనే వచ్చి ఒక చిన్న జాతరలాగా ఈవెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలని వీళ్ళు అనుకుంటారనమాట. అక్కడొచ్చి రంగుల రాట్నం తిరుగుతుంది. దానికి టికెట్ తీసుకుంటారు. అది టికెట్ తీసుకుంటారు. నాన్న నుంచి డబ్బులు తీసుకొని టికెట్లు అమ్మే చోటికి పరిగెత్తాడు మను. కొంతసేపట్లో ఆ పక్షి మాదిరి ఆకాశంలో గిర్రున తిరుగుతున్నాడు. మీకు తెలుసు కదా! జెయింట్ వీల్లు ఇవన్నీ మీరు ఒకవేళ ఎక్కుంటే మీకే తెలుసు కదా! ఆకాశంలో తిరిగినట్టు ఉంటుంది అది. చాలా హైట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు గాల్లో తిరిగినట్టు ఉంటుంది. అదే ఇక్కడ మను చెప్తున్నాడు. బస్ స్టాండ్‌కి చేరుకునేసరికి చాలా పొద్దుపోయింది. వాళ్ళు బాగా అలసిపోయి ఉన్నారు. కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు వచ్చిన డబ్బును లెక్కపెట్టుకుని మను వాళ్ళ నాన్న సంతోషించాడు. అది ఎక్కువేమీ కాకపోయినా దాంతో ఇప్పటికంటే మెరుగైన కొత్త కుమ్మరి చక్రం కొనుక్కోవచ్చు. అమ్మ కోసం చీర, తాత కోసం కొత్త చలికోటు కొన్నారు. మనుకి, సుష్మాకి బట్టలు కొన్నారు. "నువ్వేమీ కొనుక్కోలేదేమిటి నాన్నా" అని మను అడిగాడు. "నాకేమీ అవసరం లేదు" బస్సులో కూర్చుంటూ నాన్న అన్నాడు. ఒక గంట తర్వాత కానీ బస్సు బయలుదేరదు. కానీ నాన్నకి ఏమైనా కొనివ్వాలని మను నిర్ణయించుకున్నాడు. తన దగ్గర మిగిలి ఉన్న డబ్బు లెక్కపెట్టాడు. నాన్న ఇచ్చిన డబ్బుల నుంచి రంగుల రాట్నం టికెటు, పీచు మిఠాయి మాత్రమే కొన్నాడు. ఇంకా అతని జేబులో రూ. 7 ఉన్నాయి. నాన్న బస్సులో కూర్చుని నిద్రపోతున్నాడు. చప్పుడు చేయకుండా మను బస్సు దిగాడు. ఇక్కడ బస్ స్టాండ్ అంటే ఇంక వాళ్ళు పనైపోయింది కదా! వాళ్ళు వచ్చిన పని ఏంటి? వాళ్ళు చేసిన కుండలు అమ్మేసి అంటే సెల్ చేసేసి వాటితో డబ్బు తీసుకొని వీళ్ళకేదైనా కావాల్సిన వస్తువులు పట్నంలో కొనుక్కొని తిరిగి మళ్ళీ బయలుదేరి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారనమాట వాళ్ళు. ఇంచుమించు సాయంత్రం అయిపోయింది. అదే ఇక్కడ వచ్చి వాళ్ళు బస్ ఇంకా అంటే బస్ అనేది వీళ్ళు వెయిట్ చేయాలి కదా! అందరూ రావడానికి. మిగతా ప్యాసింజర్స్ ఉంటేనే కదా బస్ తీస్తారు. దానికంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మను వాళ్ళ నాన్న మాట్లాడుకుంటారనమాట. ఏం మనుది అడుగుతాడు, "ఏం నాన్న నువ్వు అక్కకి కొన్నావు, నాకు కొన్నావు, అమ్మకు కొన్నావు. నువ్వేమీ కొనుక్కోవడం లేదే" అనేసి. వాళ్ళ నాన్నేమో వాళ్ళు కుమ్మరి వాళ్ళు కదా! వాళ్ళు ఆ చక్రం ఎక్కువ ముఖ్యమైనది. అది పాతబడిపోయింది కాబట్టి కొత్తది కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు డబ్బుతో అని ఆయన ఆలోచించుకుంటూ ఉంటారనమాట. మధ్యలో
ఇలా మను అడుగుతాడు, "నీకేమి కొనుక్కోలేదేంటి?" అనేసి. "నాకేం వద్దు" అని చెప్తారనమాట వాళ్ళ నాన్న. అప్పుడు మను ఆలోచిస్తాడు. అయ్యో! నాన్న వచ్చి ఏమీ కొనుక్కోలేదు. నాన్న నాకిచ్చిన డబ్బు కొంచెం ఇంకా ఉంది కదా! దాంట్లో నాన్నకి ఏదైనా కొనివ్వాలి అని మను అనుకుని వాళ్ళ నాన్న నిద్రపోతూ ఉంటాడు. కొంచెం అలా కళ్ళు మూసినప్పుడు బస్సు దిగి వెళ్ళిపోతాడనమాట మను. బస్ స్టాండ్ దగ్గర ఉన్న దుకాణం దగ్గరికి పరిగెత్తి ₹7తో మా నాన్నకి ఏం కొనివ్వవచ్చు అని అక్కడ వ్యక్తిని అడిగాడు. అతడు నవ్వుతూ మీ నాన్నకి ఏమిటంటే ఇష్టం అని ప్రశ్నించాడు. నాకు తెలియదు. మేము కుండలు చేస్తాం. కుండలు, బొమ్మలు అమ్మటానికి పట్నం వచ్చాం. ముసలి దుకాణదారు కాసేపు ఆలోచించాడు. మీ నాన్నకి ఏమిస్తే బావుంటుందబ్బా! కుండలు చేసేవాళ్ళు బాగా కష్టపడతారు. వాళ్ళ చేతుల్లో మాయాజాలం ఉంటుంది. పట్నంలోని వాళ్ళం ఏమివ్వగలం? వాళ్ళకి కావాల్సిన కప్పులు, పాత్రలు, బొమ్మలు వాళ్ళే తయారు చేసుకుంటారు. ఆ! గొడుగైతే బావుంటుంది. మట్టితో గొడుగు తయారు చేయలేరు. కానీ నీ దగ్గర ₹7 ఉన్నాయే. గొడుగు ధర ఏమో ₹60. ఏం చేద్దాం? అతడు మను వైపు తేరిపారా చూశాడు. ఇప్పుడు మను వెళ్ళి ఒక పక్కనున్న షాప్‌లో ఆ బస్ స్టాండ్ పక్కలో ఉన్న షాప్‌లో తన దగ్గర ₹7 ఉంది. ₹7 ఉందన్నమాట. ఆ ₹7తో వాళ్ళ నాన్నకి ఏదైనా ప్రెజెంట్ చేయాలి అనుకుంటాడు. వెళ్ళి అడుగుతారనమాట. మను వచ్చి ఒక ముసలాయన దగ్గర ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, "మా నాన్నకొచ్చి నేను గిఫ్ట్ ఇవ్వాలా? ఆయనొచ్చి ఆయనకొచ్చి ఈ డబ్బుతో నాకు గిఫ్ట్ ఇవ్వాలా" అని అంటారు. అప్పుడు ఈ ముసలాయన అంటారు, "కుండలు చేసేవాళ్ళే రకరకాల బొమ్మలు తయారు చేస్తారు. అలాంటి బొమ్మలు చేసే వాళ్ళకే మనం ఏం బొమ్మలు ఇయగలుగుతాము" అని ఆలోచించి, ఓకే. ఈ ఇలాంటి గొడుగైతే వాళ్ళు తయారు చేయలేరు. కాబట్టి ఈ గొడుగు ప్రెజెంట్‌గా ఇవ్వచ్చు అనేసి ఒక గొడుగు కల్లా చూపిస్తారనమాట. కానీ ఒక ఆ గొడుగొచ్చి ₹60 మను దగ్గర ఉండడమేమో ₹7 అని ఆలోచిస్తూ ఉంటారు. నా దగ్గర డబ్బులు లేవు. కానీ నేను పని చేయగలను. మా బస్సు బయలుదేరటానికి ఇంకొక గంట సమయం పడుతుంది. గొడుగు వైపు చూస్తూ చెప్పాడు మను. అది ఎంతో అందంగా, పెద్దగా ఉంది. ఎండకి, వానకి అది ఎంతో బావుంటుంది. సరే అన్నాడు దుకాణదారు. ఈ సంచులు పై అరలో పెట్టు. మను మను పనిలోకి దూకాడు. సంచులు ఏమంత బరువుగా లేవు. నది ఒడ్డున ఒండ్రుమట్టి తవ్వటం, మట్టి పిసకటం వంటి పనుల వల్ల అతడి చేతులు బలిష్టంగా ఉన్నాయి. అరగంటలో సంచులన్నీ పై అరలో పెట్టేశాడు. ఆ తరువాత కాగితపు సంచులను చక్కగా సర్దిపెట్టాడు. చిన్నగా ఉన్నా కానీ నువ్వు చాలా బలంగా ఉన్నావు. ఇదిగో నీ గొడుగు తీసుకో. దీనిని నీకు ఇచ్చానని ఎవ్వరితోనూ అనకు. బస్సులో తినటానికి కొన్ని బిస్కట్లు ఇవిగో. మను బస్సు దగ్గరికి పరిగెత్తి గొడుగును సీటు కింద పెట్టాడు. ఆ శబ్దానికి నాన్న లేచాడు. ఏమిటి? ఏమిటది? ఎవరో గొడుగు మర్చిపోయినట్లున్నారు. దీనిని డ్రైవర్‌కి ఇచ్చేయాలి అంటూ సీట్లోంచి లేచాడు నాన్న. మను ఏదో చెప్పబోయేటంతలోనే డ్రైవరు వైపుకి నడవసాగాడు. ఇప్పుడు మను వచ్చి ఏం చెప్పాడంటే ఒక సలహా ఇచ్చాడు. తన దగ్గర డబ్బు లేదు గదా! అంటే ఆ గొడుగేమో ₹60. తిన దగ్గర ఉండేది ₹7. తన దగ్గర మిగతా డబ్బు లేదు కనుక మను చెప్తారు, "నా దగ్గర డబ్బు లేదు. కానీ నేను పని చేయగలను. నేను పని చేసి మీకు ఏదైనా పని చెప్పండి. నేను చేస్తాను. నాకు ఇంకా కొంచెం టైం ఉంది బస్సు బయలుదేరడానికి" అంటాడు. ఆ పద్ధతి నచ్చుతుందన్నమాట. ఆ షాప్ ఓనర్‌కి, ఆ ముసలాయనకి మను యొక్క పద్ధతి నచ్చుతుందన్నమాట. తనొచ్చి నేను పని చేస్తాను. ఆ పనికి ఇది ఇవ్వండి, ఇంతనేసి ఇవ్వండి అని అంటున్నారు. అందుకని ఓకే అని చెప్పేసి ఈ షాప్ ఓనరు సరే అని చెప్పేసి మనుని కొన్ని వా కొన్ని మూటలు అలాంటివి
సర్ది పెట్టమంటున్నాడు. అరల్లో సర్ది పెట్టమంటున్నాడు. మను చక్కగా సర్ది పెడుతున్నాడు. అది చూసి ఈ ముసలాయనకి మను అంటే నచ్చుతుందనమాట. ఈ ఇదిగో నువ్వొచ్చి ఇది తీసుకో, ఈ గొడుగు తీసుకో, కానీ ఎవరికీ చెప్పకు నేనిచ్చాననేసి అంటున్నారు. మను చిన్న పిల్లాడు కదా! కాబట్టి కొంచెం దారిలో తినడానికి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి, దారిలో తినడానికి కొంచెం తినుబండారాలు, బిస్కెట్‌లు అవన్నీ ఇస్తాడనమాట. బిస్కెట్‌లిస్తాడు తినడానికి. ఇప్పుడు మను బస్‌లో వెళ్ళి తన సీటు కింద పెట్టేస్తాడు. ఈ గొడుగుని. తను కష్టపడి పని చేసి తెచ్చుకున్న గొడుగుని సీట్ కింద పెడతారు. వాళ్ళ సీట్ కింద. అప్పుడు వీళ్ళ నాన్న అప్పుడే నిద్ర లేచి, ఎవరో మర్చిపోయారు. అంటే వేరే ఎవరైనా మర్చిపోయుంటారేమో వాళ్ళ గొడుగుని అనేసి డ్రైవర్ దగ్గరికెళ్లి చెప్పడానికి వెళ్తారనమాట. మనుకి ఏం చెప్పలేకపోతాడు. అది వాళ్ళ నాన్నని ఆపలేకపోతారు అన్నమాట. అది నీదే. మను వాళ్ళ నాన్నకి కొత్త గొడుగు నచ్చిందో లేదో చూడటానికి వచ్చిన ముసలి దుకాణదారు అన్నాడు. నీ కొడుకు చాలా మంచివాడు, బలమైనవాడు. కష్టం చేసి గొడుగుని నీకోసం సంపాదించాడు. ఈసారి కుండలు, బొమ్మలు అమ్మటానికి నా దగ్గరికి రా. ఈ గొడుగు చూసారు కదా! ఈ గొడుగు ఇక్కడ చెప్తున్నట్టే పెద్దదిగా, అందంగా మీకు కనిపిస్తుంది కదా! కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ తాతయ్య ఈయనే వస్తారనమాట. అంటే మను ఇంక బస్‌లో ఉన్నాడు గదా! ఆ దుకాణదారు ఆయన ముసలాయన ఆయనే వస్తారు. వీళ్ళ నాన్న డ్రైవర్ దగ్గరికెళ్ళి ఎవరో మర్చిపోయారు ఈ గొడుగుని అని చెప్తూ ఉంటే, నీదే అని చెప్తూ వస్తారనమాట ఆ తాతయ్య. మను చేసిన పని గురించి విని బస్‌లోని వాళ్ళంతా మెచ్చుకోలుగా అతని వైపు చూశారు. ఇలాంటి కొడుకు ఉన్నందుకు నువ్వు అదృష్టవంతుడివి అంటూ నాన్నని వాళ్ళు అభినందించసాగారు. అతడు అంతసేపు నవ్వుతూ మను తలను తడుతూనే ఉన్నాడు. ఈ పెద్దాయన, ఈ ముసలాయన షాప్ ఓనరు మను ఎంత మంచి పిల్లాడు అనేసి ఆ బస్‌లో వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తారనమాట. మిగతా ప్యాసింజర్లు కూడా ఇది చూస్తూ ఉంటారు. అంటే మను వచ్చి తను ఒక విషయాన్ని సంపాదించడం కోసము, అంటే ఇక్కడ గొడుగు కొనడం కోసము తను కష్టపడ్డాడన్నమాట. తను కాసేపు అక్కడ ఎళ్లి పని చేసి దాన్ని సంపాదించుకున్నాడు. అది ఒక మంచి ప్రవర్తన కాబట్టి అక్కడ అందరూ మెచ్చుకోలుగా మను కల్లా చూస్తారనమాట. అది వాళ్ళ నాన్నకి చాలా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు మనుని. వాళ్ళు ఇంటికి చేరేసరికి తొలి సంధ్యవేళ అయ్యింది. ఒకరోజే అయినా ఊరికి తిరిగి రావటం అతడికి సంతోషంగా ఉంది. అతడు అమ్మ దగ్గరికి పరిగెత్తి తాను చేసిందంతా చెప్పసాగాడు. సుష్మ నిద్ర లేచింది. తాత బయటికి వచ్చాడు. పొయ్యి రాజేసి తమ చేతులతో చేసిన మట్టి కుండలో అమ్మ టీ పెడుతోంది. అందరూ పొయ్యి చుట్టూ కూర్చున్నారు. ఆకాశం మెల్లగా నారింజ ఊదా రంగుల్లోకి మారుతోంది. మట్టి, ఎండ నిప్పుతో కుండలు చేసే మరో రోజు మొదలయింది. ఇప్పుడు మను వచ్చి వాళ్ళ ఊరికి వచ్చేసారు. మను వచ్చి వాళ్ళ ఊరికి వచ్చేసారన్నమాట. అక్కడ వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు తెచ్చిన డబ్బులు మరికొన్ని ప్రెజెంట్స్ కూడా తెచ్చారు కదా! పట్నం నుంచి. అవన్నీ వాళ్ళు వాళ్ళ అమ్మకి, వాళ్ళ అక్కకి అంతా ఇచ్చి, మళ్ళీ మామూలుగా ఎప్పుడూలాగే టీ తాగుతూ, పక్క రోజు మళ్ళీ కొత్తగా కొండలు తయారు చేయాలి కదా! దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే మళ్ళీ సహజంగా వాళ్ళ రోజులు మామూలుగా ఎప్పుడులాగా ఎప్పుడు లేసిన వెంటనే ఎలాగా కుండలు చేస్తారో అది అనేసి చెప్తున్నారు. కథ ముగిసింది. మీకు మను కథ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ కథలో మనం చదువుకున్నప్పుడు మంచి మంచి బొమ్మలు చూసుంటారు. ఆ బొమ్మల గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఈ బొమ్మలు మధుబాని పెయింటింగ్ అంటారు. ఇది మధుబన్ అంటే తేనె అడవి అని పేరు
ఆ పేరుకి అర్థం అన్నమాట. ఇది బిహార్ స్టేట్లో మిథిలా ప్రాంతంలో ఇలాంటి ఆర్ట్ చేస్తారు. మధుబని పెయింటింగ్స్ ఎక్కువ మిథిలా ప్రాంతం నుంచి చేస్తారన్నమాట. ఈ మధుబని పెయింటింగ్స్లో ఎక్కువ పురాతన కథలు కానీ అనిమల్స్ లాంటివి, అంటే జంతువులు గురించో దేవతల గురించో ఇలాంటి మన చుట్టూ ఉన్న జీవితాల గురించి ఇలాంటి విషయాలు, అంటే పాత కథల గురించి, లేకపోతే నాయకుల గురించి, జానపద గేయాల గురించి, ఇలాంటి గురించి వాళ్ళు అందంగా పెయింటింగ్స్ వేస్తారన్నమాట. మధుబని ఆర్ట్ వచ్చి చాలా ఫేమస్ అన్నమాట. ఈ కథలో మనము చూస్తున్నప్పుడు మీకే గమనించుంటే ఈ కథలో మధుబని పెయింటింగ్ ఎక్కువ వాడారు. ఇది ఒక విషయం గమనించాలి, మీతో పంచుకోవాలి అనుకునేది ఏంటంటే, మధుబని ఆర్ట్ కానీ ఇలా హస్త కళాకారులకి ఒక సంఘం ఉందన్నమాట. ఇలాంటి కుమ్మరులు వీళ్ళు చేసే వస్తువులంతా అమ్మకానికి వెళ్ళాలి కదా, వాళ్ళకంటూ కొంచెము సహాయపడాలి అనేసి మన గవర్నమెంట్ ఒక వేదిక ఏర్పాటు చేసింది. దాన్ని ఒక అంటే వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వస్తువుల్ని అమ్మడానికి ఒక స్థలం అన్నమాట. ఇది ఢిల్లీలో చూస్తే ఢిల్లీ హార్ట్ అనేసి ఒక స్థలం అన్నమాట. అక్కడ ఇలాంటి వస్తువులు తయారు చేసేవాళ్ళు, బొమ్మలు చేసేవాళ్ళు కానీ, కుట్టు పని చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి పెయింటింగ్స్ చేసేవాళ్ళు కానీ అందరూ వాళ్ళ తయారీ చేసిన వస్తువుల్ని అక్కడ అమ్మడానికి పెడతారు. వాళ్ళకి సహాయం చేస్తుంది గవర్నమెంట్ కూడా. దాన్ని ఢిల్లీ హార్ట్ అంటారు. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ ఫేమస్ అన్నమాట. ఈ కథ ఎందుకు ఎంచుకున్నాను ఈరోజు దీపావళి రోజున అంటే, ఈ మట్టి ప్రమిదలు వాడితే మనము వీళ్ళ జీవితాలకి కొంచెము, అంటే వాళ్ళకి లాభదాయకాలు తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు దీపావళికి మట్టి ప్రమిదలు వాడండి. అప్పుడు ఈ కొనుగోదారులు ఉంటే వీళ్ళు మళ్ళీ అలాంటివి తయారు చేయగలుగుతారు. అందుకని మన కుమ్మరుల్ని వీళ్ళకి సహాయం చేయాలంటే మనము వీళ్ళ దగ్గర ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయాలన్నమాట. మీకు అందరికీ ఈ కథ నచ్చుంటుంది అనుకుంటాను. ఇది ఒక సస్టైనబుల్ గోల్స్ కింద వస్తుంది, లైవ్లీహుడ్స్ కింద వస్తుంది, లోకల్ ఎకానమీ కింద వస్తుంది. ఈ కథ అన్ని విధాలుగా దీపావళికి వినదగిన కథ. అందుకని మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీ పిల్లలకి, మీకు అందరికీ నా తరపున నుంచి దీపావళి శుభాకాంక్షలు మరోసారి. పిల్లలు ఈరోజు పటాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హాయిగా ఈరోజు మంచిగా అమ్మా నాన్నలు వండిపెట్టిన పిండి వంటలు తినేసి హాయిగా జాగ్రత్తగా పెద్దలతో కలిసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దీపావళి శుభాకాంక్షలు.